హాయ్ హాల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలనే కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే, ఇది నేను లాస్ట్ వీడియో చూపించాను కదా, షాపింగ్కి వెళ్ళానని. ఆ రోజు తీసుకొచ్చిన ఐటమ్స్ అనమాట. బట్ ఆ రోజు నాకు ఇంకా టైం లేక షూట్ చేయలేదు. ఇవి పక్క సైడ్కి పెట్టేసుకున్నాను. రెండో రోజు మార్నింగ్ అనేది షూట్ చేశాను. ఇంకా దాని కంటిన్యూషన్ చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి 2 సీసాలు తీసుకున్నాను కదా, అవి వాటిలో ఒకటి బ్లాక్ పెప్పర్కి, అలానే సాల్ట్కి అని చెప్పి తీసుకున్నాను అనమాట. అలానే ఈ 2 ప్లేట్స్ తీసుకున్నాను. ఒక రైస్ తినే ప్లేట్ కూడా ఒకటి తీసుకున్నాను. ఇవి చాలా బాగా అనిపించాయి, డిజైన్స్ నాకు నచ్చాయి, అందుకే తీసుకున్నాను. ఇంకా వచ్చేసి యాక్చువల్గా ఇవి వాడదాం అనుకుంటాం కానీ వాడాలి అంటే కొంచెం భయమేనండి. నాకైతే నా చేతిలో అయితే పగిలిపోతే చెప్పాను కదా, బట్ నేను ట్రై చేస్తున్నాను కంటిన్యూగా వాడుకోవడం కోసం. చూడాలి. ప్రస్తుతానికి అయితే ఇప్పటి వరకు బాగానే ఉన్నాయి, బాగానే వాడాను. ఇప్పుడు యాక్చువల్గా ఇది నేను తీసుకొని 1 వీక్ అయిపోయింది కదా, లాస్ట్ మండే తీసుకున్నాను. బట్ 1 వీక్, ఆల్మోస్ట్ 1 వీక్ దగ్గరలో ఉంది. బట్ ఓకే, బట్ ఈ 1 వీక్ నుంచి వాడుతున్నా, చాలా బాగా అనిపించాయి నాకైతే. ఇంకా అనుకుంటామండి పగిలిపోతే పగిలిపోయింది మళ్ళీ తీసుకోవచ్చు, బట్ వాడాలి అనుకున్నప్పుడు వాడేవాలి అంతే తప్ప మనం పగిలిపోతుందేమో అని షోకేస్లో పెట్టుకొని అలా ఉంచే బదులు వాటి ముఖం మన ముఖం అవి చూడడం తప్ప ఏమీ ఉండవు అనమాట. బట్ తీసుకున్నవి ఏవైనా కూడా ఇంకా నేను యూజ్ చేయాలని అనుకుంటున్నాను. చూద్దాము ఎన్నాళ్ళు యూజ్ చేస్తాననేది. ఇంకా ఇక్కడ వచ్చేసి వాటికి ఉన్న స్టిక్కర్స్ అయితే తీసేస్తున్నాను, ఎందుకంటే అవి తడిచాయి అంటే కనుక ఆ స్టిక్కర్స్ మనకి కొద్ది పీసెస్లో అయిపోతుంది. అందుకని చెప్పి మ్యాక్సిమం వచ్చేసిన వరకు నేను తీసేసాను ఇక్కడే. తర్వాత ఇవన్నీ ఒకసారి వాష్ చేసేసుకొని డ్రై చేసి ఇంకా వెయిట్ ప్లేస్లో అవి పెట్టేసుకున్నాను అనమాట. అలానే ఇవాళ ఈవినింగ్ నాకు, ఇది ఇవాళ ట్యూస్డే అనమాట, ఇవాళ ఈవినింగ్ నేను హనుమాన్ చాలీసా పూజ ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఇంకా ఆ వీడియో కూడా కంటిన్యూ అవుతుంది, నేను ఎలా రెడీ అయ్యాను అనేది పూజకి. అలానే అది కూడా కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. అలానే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే, వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే లైక్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టండి. ఇంక ఇక్కడ చిన్న చిన్న సామాన్లు భలే అనిపిస్తాయి, ముద్దుగా అనిపిస్తాయి. షాపుల్లో చూసినప్పుడు కానీ మనకు తీసుకోవడానికి చాలా బాగా అనిపిస్తాయి అనమాట. బట్ అనుకుంటాము తీసుకుందాం అని, బట్ దాన్ని కొన్ని ఐటమ్స్ తీసుకున్నాక వాటిని ఎలా యూజ్ చేయాలి, దేనికి యూజ్ చేయాలి కూడా తెలియదు. బట్ షాప్లో చూడగానే మనకు నచ్చుతుంది, తీసేసుకుంటాము, తెచ్చేస్తాము అంతే. బట్ దాన్ని మళ్ళీ ఎలా యూజ్ చేయాలనేది చెప్పేసి ఒక పక్క పెట్టేసుకుంటాం. బట్ మనకి అది యూజ్ అవుతుంది అనుకుంటే, మనం దానికి ఒక సరైన యూజ్ అయిన ఐటమే అనుకుంటే తీసుకోవాలి, లేదనుకుంటే తీసుకోకూడదు. అలా పెట్టుకోవడం తప్ప దానివల్ల యూజ్ ఉండదు. బట్ తీసుకున్న ఐటమ్ ఏదైనా యూజ్ చేస్తేనే కదా దానికి వర్త్ అనిపిస్తుంది, అదనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పిల్లల కోసం క్యారెట్ రైస్ చేద్దామని చెప్పి ప్రిపేర్ చేసుకోవడం కోసం అయితే వచ్చేసాను. ఇంకా నేను ఈ పూజకి వెళ్తాను కదా, నేను అక్కడికి వెళ్తాను కాబట్టి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశాను అనమాట. లంచ్ అంతా అయిపోయింది, కొంచెం ఎర్లీగానే 4 o'clock అలా స్టార్ట్ చేసేసాను. నేను షూట్ చేసినప్పుడు 4 o'clock. మార్నింగ్ వాష్ చేసుకున్న డిషెస్ అవన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే వేటి ప్లేస్లోకి అవి వెళ్ళిపోయాయి అనుకోండి, మనకి ఈజీగా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది అనమాట, ఏది కావాలంటే అది తీసుకోవడానికి కానీ దేనికైనా. అందుకే ఫస్ట్ నేను అవన్నీ సర్దేసుకుంటున్నాను, మార్నింగ్ క్లీన్ చేసుకునేవి. ఇంకా షింక్లో బౌల్స్ ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేసేసుకున్నాక ఇంకా పిల్లలకైతే క్యారెట్ రైస్ అది చేసేసి అనుకున్నాను అనమాట. ఇలానే మీలో ఎంతమందికి క్యారెట్ రైస్ తెలుసో వాళ్ళు ఓకే, బట్ క్యారెట్ రైస్ అనేది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. మా వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా చేసేస్తారనమాట, చాలా ఈజీగా అయిపోతుంది. ఎప్పుడైనా కూడా నాకు ఎప్పుడైనా లంచ్ బాక్సెస్లోకి ఏం చేయాలన్నా, లేదనుకుంటే ఎప్పుడైనా హరీఫరీగా ఉన్నా ఈ క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే తొందరగా అయిపోతుంది, మనకి రెడీగా రైస్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి. ఇంకా క్యారెట్స్ తురిమేసుకొని మనం కొంచెం తాలింపు పెట్టేస్తే అయిపోతుంది, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మాకు ఇక్కడ కరివేపాకు అయితే అస్సలు దొరకట్లేదండి. నేను ఈ క్యారెట్ రైస్లో కూడా కరివేపాకు వేయలేదు, బట్ నాకు కరివేపాకు మాకు ఇక్కడ గోల్డ్ అయినా దొరుకుతుంది కానీ ప్రైస్ పెరిగినా ఈ కరివేపాకు అనేది దొరకట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం అవుతుంది కదా, ఫ్లైట్స్ అయితే ఏమీ వచ్చి ఎక్స్పోర్ట్ అయితే ఏమీ అవ్వట్లేదు అనమాట. ఆల్మోస్ట్ కొన్ని ఐటమ్స్కి అయితే, ఫ్రెష్ ఐటమ్స్కి అయితే కొంచెం ఇబ్బంది. మిగతా ఫుడ్ పరంగా అయితే ఇబ్బంది లేదు కానీ, బట్ ఫ్రెష్ వెజిటేబుల్స్కి వాటికి కొంచెం ఇబ్బంది అవుతుంది కువైట్లో. చూడాలి ఇంక ఇది ఎప్పటి వరకు ఉంటుందో, ఎప్పటి వరకు అని చెప్పి తెలియదు. ప్రస్తుతానికైతే మిగతా ఐటమ్స్కి వీటికి ఇబ్బంది లేదు, అన్నీ బాగానే దొరుకుతున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. బట్ ఒక ఫ్రెష్ వెజిటేబుల్స్కే కొన్ని దొరకట్లేదు అనమాట. అంటే చిల్లీ, అలానే కర్రీ లీవ్స్, ఇలాంటి ఫ్రెష్ ఐటమ్స్ కొన్ని దొరకట్లేదు. చూడాలి, బట్ ఎప్పుడు వరకు అనేది తెలియదు కదా. ఇంకా ఉన్న దాంతోనే మనం అడ్జస్ట్ అవ్వాలి, ఉన్న వీటితోనే యూస్ చేసుకోవాలి, అలవాటు అవ్వాలన్నట్టు అయిందనమాట. ఇక్కడ నేను క్యారెట్ని 2 typesలో తురుముతానండి, ఎందుకంటే అది
కొంచెం పెద్దగా అలానే కొంచెం చిన్నగా తురుముతాయి, ఎందుకంటే మనకి తిన్నప్పుడు అది ఫ్లేవర్ అనేది బాగుంటుంది. చిన్నగా తురిమితే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది, పెద్దగా తురిమితే ఏంటంటే పంట కింద తగులుతుందని చెప్పేసి అలా చేస్తానన్నమాట. ఇంకా ఇక్కడ నేను స్టవ్ వెలిగించి చూడు చాలా సింపుల్గా అనమాట. కొంచెం గీ యాడ్ చేసుకున్న, అందులోనే కొన్ని పీనట్స్ వేసుకుంటా. పీనట్స్ వేసుకుంటే ఏంటంటే పిల్లలు తింటారు. నేను ఆల్మోస్ట్ మ్యాక్సిమం చాలా ఇట్లకి నేను పీనట్స్ యూజ్ చేయడానికి చూస్తాను అనమాట. పీనట్స్ వేస్తే ఎవరినైనా కూడా తింటాము, అందుకని నేను పీనట్స్ యాడ్ చేస్తాను. ఇది చూసారా పీనట్స్ యాడ్ చేస్తాను. అలానే పోపు దినుసులన్నీ యాడ్ చేసేసుకోవాలి. మినపప్పు, పచ్చెనగపప్పు, కొద్దిగా ఆవాలు, నచ్చితే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. జీలకర్ర కూడా యాడ్ చేస్తాను నేను. అవి అయిన తర్వాత యాక్చువల్గా కరివేపాకు ఉంటే కరివేపాకు వేయాలి, బట్ నా దగ్గర కరివేపాకు లేదని చెప్పాను కదా, అందుకని చెప్పేసి ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొద్దిగా మగ్గనిస్తాను అనమాట. ఎప్పుడైనా కూడా టైం లేనప్పుడు ఇలా ఒక్కసారి క్యారెట్ రైస్ చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా ఇష్టంగా కూడా తింటారు. నాకైతే సింపుల్గా అయిపోతుంది అనిపిస్తుంది, అలానే టేస్ట్ బాగుంటుంది. నేను మ్యాక్సిమమ్ క్యారెట్ రైస్ చేయడానికి అయితే ఎప్పటికప్పుడు ట్రై చేస్తుంటాను అనమాట. సింపుల్గా అయిపోతుంది మెయిన్ అయితే, అందువల్ల. ఇంకా చూసారుగా ఆనియన్ కూడా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లోనే క్యారెట్ కూడా వేసేసుకొని క్యారెట్ని కూడా జస్ట్ ఒక 5 minutes మగ్గనిచ్చామంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇదైపోతుంది. ఈలో కొత్తిమీరని కడిగేసి పక్కన పెట్టేసుకుందామని, కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకుందామని కొత్తిమీర కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. కొరియాండర్ అనేది ఇక్కడే పండిస్తారు కాబట్టి అది మనకు బాగానే దొరుకుతుంది. కొరియాండర్, పుదీనా అవి బాగానే దొరుకుతున్నాయి. అవి ఫ్రెష్గానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి ఇక్కడైతే. ఇక పక్కన పెట్టుకున్నాయి. ఇంకా ఇప్పుడు ఈలోపు క్యారెట్ మగ్గిపోయింది కాబట్టి దీంట్లో సాల్ట్, పసుపు కొంచెం, అలానే కారం కూడా కొద్దిగా వేసుకున్నాను అనమాట. ఎందుకంటే చిల్లీస్ మనం ఎక్కువైతే ఏమి వేయలేదు కాబట్టి 3 చిల్లీస్ వేసాను కాబట్టి కారం కూడా కొద్దిగా యాడ్ చేశాను అనమాట. ఇంకేం యాడ్ చేయట్లేదు, గరం మసాలా అవి కూడా ఏం యాడ్ చేయట్లేదు. ఆ ఫ్లేవర్ అనేది నాకు ఎందుకో నచ్చదు అనమాట, అందుకే నేను యాడ్ చేయలేదు. ఇంకా అది మగ్గే లోపల కొద్దిగా వేడి రైస్ అయితే అయిపోయింది. అది కొంచెం బౌల్లోకి ఎంత అయితే కావాలో అంత నేను వేరే బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. కొంచెం రైస్ని పొడి పొడిగా చేద్దామని చెప్పి, ముద్దలాగా లేకుండా తీసుకొని ఇంకా ఈలోగా క్యారెట్ అది మగ్గుతుంది కాబట్టి దాంట్లో వేసి కలిపేసేసి కొద్దిగా ఒక 5 minutes మిక్స్ చేసిన తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా నాకు ఇది అయ్యేసరికి అయితే మా హస్బెండ్ కూడా డ్యూటీ నుంచి వచ్చేసారనమాట. రంజాన్ టైం ఇంకా కొంచెం ఎర్లీగానే వస్తున్నారు. 4:30కి అలా వచ్చేసారు. నేను ఇంకా మా హస్బెండ్కి కొద్దిగా ఇది ప్లేట్లో పెట్టి ఇచ్చి టేస్ట్ చేయమని చెప్పాను అనమాట. ఆయన చూసి బాగుందని చెప్పేసి అంటున్నారు. ఇంకా ఇక్కడ నేనైతే అయిపోయింది నా క్యారెట్ రైస్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంక మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. క్లీనింగ్ అయిపోయిందంటే ఇంకా నేను షవర్కి వెళ్ళొచ్చు కదా, షవర్ చేసుకొని ఇంకా పూజకు రెడీ అవ్వద్దామని చెప్పేసి క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా అలానే ఈవినింగ్కి అయితే దోశలకి ఇడ్లీకి నానబెడదాం అనుకున్నా, బట్ దోశలకు మాత్రమే నానబెట్టాను. దోశలకి ఇక్కడ నేను ఎలా తీసుకుంటానంటే 2 glasses ఇది తీసుకుంటే 3 glasses రైస్ తీసుకుంటాను అనమాట. 2 glasses మినపప్పుకి 3 glasses రైస్, అలానే 1 glass అటుకులు తీసుకుంటాను. చాలా బాగా వస్తాయి, ట్రై చేసి చూడండి. బట్ నాకు ఇక్కడ గ్రైండర్ అయితే ఏమీ లేదు, ఓన్లీ మిక్సీయే కాబట్టి నేను అలా తీసుకుంటాను. గ్రైండర్ అనుకో 4 glasses రైస్ కూడా తీసుకొని 1 glass అటుకులు తీసుకుంటే సరిపోతుంది. బట్ మిక్సీకి అయితే 2:3 అనమాట, అలా తీసుకున్నాను. ఇంకా ఇక్కడ నీట్గా కడిగేసి వాష్ చేసేసుకొని ఒక పక్కన నానబెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈవినింగ్ వచ్చేసరికి ఇవి నానిపోతుంది కాబట్టి అప్పుడు మిక్సీ కొట్టేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మా హస్బెండ్కి చెప్పాను కదా, ఆయన టేస్ట్కి ఇచ్చాను. ఆయన టేస్ట్ చేస్తున్నారనమాట. ఇంకా నేను లేచి రెడీ అవ్వడం కోసం అయితే స్నానానికి అయితే వెళ్ళి వచ్చేసాను. ఇంక ఇక్కడ స్నానం అయిపోయింది. ఇప్పుడు ఇంక నేను రెడీ అయిపోతున్నాను. నేనేం లేదు, జస్ట్ నా ఫేస్కి సన్ క్రీమ్, అలోవేరా జెల్ అప్లై చేస్తాను, అలానే సన్ క్రీమ్ అప్లై చేస్తాను. ఇంకా అంతే, హెయిర్ స్టైల్ చేసేసుకొని రెడీ అయిపోయాను అనమాట. ఇంకా వెళ్ళేసరికి యాక్చువల్గా వాళ్ళు 5:30 అని చెప్పారు. నేను వెళ్ళేసరికి 6 అయిపోయింది. నాకు వంట అంతా అయ్యి నేను ఇవన్నీ క్లీన్ చేసుకొని అవంతా చేసుకొని వెళ్ళేసరికి నాకు 6 అయిపోయింది. బట్ అప్పుడే స్టార్ట్ చేశారులేండి. బట్ అందరికీ అయితే 5:30 కల్లా అటెండ్ అవ్వమన్నారు. బట్ ఆల్మోస్ట్ 6 అయింది. నేను రీచ్ అయిన తర్వాతే స్టార్ట్ అయ్యింది, 6:10 స్టార్ట్ అయ్యింది. ఇంకా అక్కడ ఒక 1.5 hour 2 hours పట్టిందనమాట. హనుమాన్ చాలీసా అయితే 21 times చదివాము. 21 timesకి మాకు 1.5 hour 6:10 కల్లా స్టార్ట్ చేస్తే 8 o'clock అయిపోయిందనమాట. మాకు హనుమాన్ చాలీసా అదంతా అయ్యేసరికి ఇంకా 8 o'clock బ్యాక్ అయితే ఇంకా హారతి అదంతా ఇచ్చి నైవేద్యం అదంతా ఇచ్చేసరికి మాకు 8:30 అయిపోయిందనమాట ఇంటికి వచ్చేసరికి. ఇంకా ఇంటికి వచ్చి ఇక్కడ లిప్స్టిక్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. నాకైతే మెయిన్ నేను మేకప్ ప్రొడక్ట్స్ అయితే ఏమి ఎక్కువ వాడను ఫ్రెండ్స్. ఒక అలోవేరా జెల్, హిమాలయ అలోవేరా జెల్ వాడతాను, అలానే డాంకన్కి సన్ క్రీమ్ వాడతాను, అలానే
లిప్స్టిక్ ఒకటి వాడతాను. లిప్స్టిక్ ఏం షేడ్ కాదు, నార్మల్గా నాకు అప్పుడు ఆ నిమిషం ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అనమాట, అంతే. ఈ మెయిన్ ఈ 3 మటుకు నేను బాగా వాడతాను అనమాట. లిప్స్టిక్ అయితే మెయిన్, నేను మేకప్ ప్రోడక్ట్లో లిప్స్టిక్ మటుకు ఖచ్చితంగా యూజ్ చేస్తానమాట. ఇక్కడ ఐలైనర్ వేసుకుంటున్నాను. ఐలైనర్ కూడా నేనేమో ప్రతిసారి వేయను, ఎప్పుడైనా నాకు వేయాలనిపించినప్పుడు వేసుకుంటాను అంతే. ఇంక ఇక్కడ హెయిర్ స్టైల్ చేసేసుకుంటున్నాను. హెయిర్ స్టైల్ అయిన తర్వాత ఇంక నేను బయలుదేరిపోవాలి. అప్పటికే లేట్ అవుతుందని హడావుడిలో ఉన్నా అనమాట. అది ఎప్పుడైతే మనకి లేట్ అవుతుంది అనుకుంటాం అప్పుడే హెయిర్ స్టైల్ సెట్ అవ్వదు. ఇక్కడ అప్పటికే ఆల్రెడీ నేను 2-3 టైమ్స్ హెయిర్ స్టైల్ చేసి విప్పేసాను, సెట్ అవ్వక. అలా ఉంటుంది. ఎప్పుడు మనకి టైం అయిపోతుందో ఆ టైం అప్పుడే హెయిర్ స్టైల్ అనేది సెట్ అవ్వదు. నాకైతే అంతే, ఎప్పుడు అంతే. హెయిర్ స్టైల్ అనేది సెట్ అవ్వదు నాకు. యాక్చువల్గా ముందు నార్మల్ టైమ్స్లో వేస్తే ఆ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. బట్ మనం ఎప్పుడైతే టైం అవుతుందని హడావుడిలో ఉంటామో అప్పుడు అదే హెయిర్ స్టైల్ మన ఫేస్కి సెట్ అవ్వదు. అదేంటో నాకు అర్థం కాదు. ఇక్కడ నేను 3 టైమ్స్ వేసి ఆల్రెడీ తీసేసాను అనమాట హెయిర్ స్టైల్ని. లాస్ట్కి ఇంకా ఇది వదిలేసాను, ఇంకా జడ అల్లుకుందామని చెప్పేసి. పూజకి కదా వెళ్ళేది, అందుకే జడ అల్లేసుకుందామని చెప్పేసి ఇంకా ఇలా పెట్టేసుకొని జడ అయితే కిప్పి పెట్టేసి పైన జడ అయితే అల్లేసుకున్నాను అనమాట. ఇంకా అయిపోయింది. కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోతాను. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెడితే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు ఈజీగా వచ్చేస్తాయి అనమాట. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. స్టార్ట్ అయిపోయాను పార్క్ అయితే. సారీ పూజకి స్టార్ట్ అయిపోయాను. బ్యాగ్లో బుక్ అండ్ వ్యాలెట్ అంతే. की जय नाद हृदय महडेरा पवन तनय संकट हरण मंगल मूर्ति रूपा राम सीता सहिता हृदय वसु सियावर रामचंद्र की जय। बोलो भाई सबसे जय अंजनी पुत्र पवन सुत महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति संगी कांचन वरण विराज सुरेशा कानन कुंडल कुंजित केसा हाथ वज्र ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे अष्ट सिद्धि नवनिधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख